పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇటీవల తెలంగాణ బృందం దావోస్లో పర్యటించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో రాష్ట్రానికి రికార్డు స్థాయిలో పెట్టుబడులు తీసుకొచ్చింది. మొత్తం 4 రోజుల పాటు జరిగిన దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో 16 కంపెనీలతో ఒప్పందాల ద్వారా 1.78 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకస్మరించి తెలంగాణ. ఈ కార్యక్రమంలో దావోస్ పర్యటన వివరాలను సీఎం సెక్రటేరియట్లో వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి దాదాపుగా 1,80,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఆకర్షించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద విశ్వాసం, నమ్మకంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టడం ద్వారా వాళ్ళ వ్యాపార విస్తరణనే కాకుండా తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ముందుకొచ్చినందుకు ఆయా సంస్థల యజమానులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు పూర్తిగా వస్తున్న సందర్భంలో మా ప్రభుత్వం సాధించిన విజయాలలో ఈ విజయం అత్యంత కీలకమైన విజయం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద, హైదరాబాద్ నగరంలో పెట్టుబడుల మీద అపోహలు, అనుమానాలు సృష్టిస్తూ వాళ్ళ అనుచరులతో లేదా వాళ్ళ దగ్గర ఉన్న అక్రమ నిధులతో విష ప్రచారం చేయడం ద్వారా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మూలాలను దెబ్బతీయాలని కొంతమంది కుట్రలు చేస్తుంటే ఈ కుట్రలను తిప్పికొట్టడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెడతాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నదని, ఈ పెట్టుబడుల ద్వారా వేలాది ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడానికి ముందుకు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది దావోస్ పర్యటనలో తెలంగాణకు మొత్తం 1.78 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినట్టు సీఎం తెలిపారు. ఇంకా ఎన్నో కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం మీద నమ్మకంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన కంపెనీలకు ధన్యవాదాలు తెలిపారు. తమ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలే నేడు రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రావడానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. పెట్టుబడులు తీసుకురావడం కొత్తేమీ కాదని, గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాల్లో కూడా భారీగా ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయని సీఎం గుర్తు చేశారు. హైదరాబాద్కు పెట్టుబడులు రాకుండా చేయాలని కుట్ర చేశారని, ఎన్నో అపోహలు, అనుమానాలు సృష్టించారని ఫైర్ అయ్యారు. కానీ ఇన్వెస్టర్లు తెలంగాణ ప్రభుత్వంపై విశ్వాసాన్ని చాటుకున్నారన్నారు. రాజకీయంగా విధానాలను విభేదించినా సరే, కానీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజకీయాలు చేస్తే ఉపేక్షించబోమని వార్నింగ్ ఇచ్చారు. మహారాష్ట్రకు సంబంధించిన రిలయన్స్ సంస్థతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దావోస్లో ఒప్పందం చేసుకున్నాడు, దాన్ని ఎందుకు విమర్శించలేదు అని మీరు అడిగినారు. సేమ్ ఈ నువ్వు ఇచ్చిన సమాచారమే ఆయనకు సమాధానం. వాళ్ళ దుఃఖం అంతా, బాధ అంతా, అసూయ అంతా, కడుపులో కుళ్ళంతా, వీళ్ళు ఎక్కడో ఒక దగ్గర విఫలమైపోతారు. దాన్ని చూసి పైశాచిక ఆనందం పొందాలనుకుంటే వీళ్ళు వెళ్ళి విజయవంతంగా చాలా రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు వచ్చిండ్రు. చాలా రాష్ట్రాలు వాళ్ళ ప్రభుత్వం యొక్క విధి విధానాలు అక్కడ చెప్పుకోవడం జరిగింది. అందరినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి తెలంగాణ రాష్ట్రము అద్భుతమైన పెట్టుబడులను సాధించింది. దీన్ని అభినందించాలి. కడుపులో కుళ్ళున్నోళ్ళు, మా మీద అసూయ ఉన్నోళ్ళు అభినందించారు, ఏడుస్తుంటారు. ఏం చేస్తాం వాళ్ళని చూసి? ఈ పెట్టుబడులు, ప్రభుత్వము, విధి విధానాలు మేము వెళ్ళి ఆకర్షించి పెట్టుబడులు తేవడంతో అరే వాళ్ళు ఎట్లా ఆకర్షిస్తారు, నేను పోయినప్పుడు ఎవరు రాలేదేంది, ఇప్పుడు వీళ్ళు పోగానే ఇంతమంది వస్తున్నాయింది, ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయిందని ఈ అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ అనే జబ్బుతోని ఒక ఆయన బాధపడుతుండు, ఇంకొక ఆయనకు మద్దతు ఇస్తుండు. మహారాష్ట్రకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాం కనుకే అన్ని పెట్టుబడులు వచ్చాయని సీఎం పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేవలం 13 నెలల్లో 1,80,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. తెలంగాణను $1 ట్రిలియన్ వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ టార్గెట్ అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సింగపూర్ ప్రభుత్వంతో కీలక ఒప్పందం చేసుకున్నామని, స్కిల్ డెవలప్మెంట్లో ఇదో అద్భుత పరిణామమని అన్నారు. $1 ట్రిలియన్ ఎకానమీకి తీసుకెళ్లాలని మేము నిరంతరం కృషి చేస్తున్నాము. ఈరోజు పర్ క్యాపిటల్ ఇన్కంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నది. దీన్ని కొనసాగించి భవిష్యత్తులో ఇంకా పెట్టుబడులను తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తామని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, వాటికి సంబంధించిన వివరాలు, ఒప్పందాలకు సంబంధించిన వివరాలు, అదేవిధంగా మిత్రుడు శ్రీధర్ బాబు గారు గుర్తు చేసినట్టు సింగపూర్ ప్రభుత్వంతో
స్కిల్ డెవలప్మెంట్ విషయంలో ఒక ఒప్పందాన్ని చేసుకున్నాం. ఐటీఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎడ్యుకేషన్కి సంబంధించి సింగపూర్లో 10th చదువుకున్న తర్వాత పిల్లలందరికీ కూడా సాంకేతిక నైపుణ్యాన్ని అందించడం ద్వారా ప్రపంచంతోనే పోటీ పడే నిష్ణాతులను సింగపూర్ సంస్థ తయారు చేస్తుంది. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళతో ఒప్పందాలు చేసుకొని మనము సింగపూర్ ప్రభుత్వం కలిసి పనిచేయాలని కూడా ఒక ఒప్పందానికి వచ్చినాం. అది భవిష్యత్తులో మన సాంకేతిక నైపుణ్యాన్ని వేగంగా పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ హైదరాబాద్ అంటేనే పెట్టుబడులకు నిలయమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఓ సంకల్పంతో తాము ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. దావోస్లో జరిగిన ఒప్పందాలతో రాష్ట్రంలో 51,000 ఉద్యోగాలు లభిస్తున్నాయన్నారు. ఒప్పందాలు జరిగినంత మాత్రాన విజయం సాధించినట్లు కాదని, ఎంఓయూలు చేసుకున్న కంపెనీలన్నీ స్థాపించినప్పుడే తమకు అతిపెద్ద విజయమని మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దావోస్ పర్యటన కంటే ఈసారి 4 రెట్లు ఎక్కువగా 1,79,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూలు చేసుకున్నాం. మేము అనుకున్న లక్ష్యానికి ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉన్న 1 ట్రిలియన్ ఎకానమీకి మొదట అడుగులు వేసినాం. ఇది గొప్ప విజయం మేము ఇప్పుడు అనుకోవటం లేదు. ఆచరణలో తీసుకొచ్చి అమలులో తీసుకొచ్చి అనుకున్న ఉద్యోగాల సంకల్పన చేసినప్పుడు దాని పరంగా మేము విజయం సాధిస్తామని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా దావోస్లో పత్రికాముఖంగా ఇతర సహచరులకు సంబంధించిన అంశంలో వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మనందరికీ తెలుసు, హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. అన్ని విమర్శలను కూడా సద్విమర్శలుగా తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఒక నిరుద్యోగ యువకుడికి ఉద్యోగం కల్పించాలనే ఒక సంకల్పంతో ముందుకు పోదాం, పెట్టుబడులను ఆకర్షించే ఒక కార్యాచరణ తీసుకుందాం అని ఆ ఆలోచన ప్రక్రియలోనే మొదటగా సింగపూర్ ప్రభుత్వానికి సంబంధించి ఆ దేశానికి సంబంధించిన 2 ప్రధానమైన మంత్రులు ఎవరు విమర్శ చేసిన సలహాలలాగే తీసుకుని ముందుకు వెళ్తామని మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రజలు యువతకు మేలు చేయాలనేదే తమ మొదటి లక్ష్యమని పేర్కొన్నారు. మూసీ పునరుజ్జీవం యువతకు ఉపాధి కల్పించడంపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలిపారు. యువత ఉపాధి కల్పన కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్కిల్ యూనివర్సిటీ విషయంలో సింగపూర్ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. సింగపూర్కు సంబంధించిన దేశానికి సంబంధించి ఒక చిన్న నది సింగపూర్ రివర్, చిన్నదైనా నది, కానీ దాన్ని కూడా ఈరోజు మూసీ నది ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు ఆ నది పరిస్థితి ఏ విధంగా ఉండని నదిని ప్రక్షాళన చేసి ఈరోజు త్రాగటానికి నీరు, స్వచ్ఛమైన గాలి ఇస్తా ఉన్న తరంలో సింగపూర్కు సంబంధించిన ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేశారని మంత్రులు చెప్పడం జరిగింది. మూసీ నదికి సంబంధించి ఈరోజు మూసీ నది ప్రక్షాళన కూడా ప్రజలకు సంబంధించినది, ప్రజలకు క్వాలిటేటివ్ లైఫ్ను అందించాలని చేస్తూ ఉన్న ప్రస్తావన, ఆ ప్రస్తావనకు సంబంధించి మంత్రులు కూడా పూర్తి స్థాయిలో వారు అభినందించి ముందు ఏ విధమైన సహకారం మీకు కావాలంటే ఆ విధంగా సహకారం అందిస్తామని వారు కూడా ముందుకు రావడం అనేది మాకు అందరికీ కూడా సంతోషకరంగా ఉందని ప్రస్తావన తీసుకొస్తా ఉన్నాం. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం.